ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు పూర్తయిన సందర్భంగా 420 చీటింగ్ హామీల పేరిట నిరసన కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ నిర్వహించింది. అందులో భాగంగా సిద్దిపేట, నంగునూరు, చిన్నకోడూరు, గజ్వేల్ ప్రాంతాల్లోని అన్ని మండల కేంద్రాల్లో, దుబ్బాక ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లాలో కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. అంతటా వివిధ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించి గాంధీకి వినతి పత్రాలు సమర్పించారు. 420 హామీలు ఇచ్చి ప్రభుత్వం మోసం చేసిందని ఈ సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లాలో కూడా వివిధ ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి.